వుడ్ యాపిల్, మంకీ ఫ్రూట్, కర్డ్ ఫ్రూట్ ఇలా వెలగపండుకి ఇంగ్లీష్లో చాలా పేర్లే ఉన్నాయి. వినాయక చవితి మొదలుకుని వేసవి వరకు ఇవి వస్తూనే ఉంటాయి. గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన వెలగపండు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. వెలగపండు అనేక పోషకాల సమ్మేళనం. ఇందులో క్యాలరీలు, పిండి పదార్థాలు, ప్రోటీన్లు, బీటా కెరోటిన్, థైమిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సిట్రిక్ ఆమ్లాలతో పాటు అనేక పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. వెలగపండు గుజ్జు జీర్ణశక్తికి ఎంతో మంచిది. జ్యూస్ రూపంలో తీసుకుంటే జీర్ణ సంబంధిత మరియు పేగు సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది. కడుపులో ఉండే పరాన్న జీవులైన నులి పురుగుల్ని నాశనం చేస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది కాలేయ సమస్యలను నివారిస్తుంది. గుండె జబ్బులతో బాధపడే వారికి మంచి ఔషధం అని చెప్పవచ్చు. అలాగే కంటి చూపును మెరుగుపరచడంతో పాటు కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. స్త్రీలు క్రమం తప్పకుండా వెలగపండు గుజ్జును తినడం వలన రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అలాగే మహిళల్లో ఏర్పడే హార్మోన్ల అసమతుల్యత సమస్యను దూరం చేస్తాయి. పాలిచ్చే తల్లులకు కూడా మంచిదే. వెలగపండు గుజ్జును తేనెతో కలిపి తీసుకుంటే అధిక దాహాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే నోటిలో ఏర్పడే పుండ్లను తగ్గిస్తుంది. ఉదర సమస్యలైన గ్యాస్, ఎసిడిటీని తొలగించి ఉదర ఆరోగ్యాన్ని పెంచుతుంది. వెలగపండు గుజ్జులో కాస్త బెల్లం కలిపి తీసుకోవడం ద్వారా పురుషుల్లో వీర్యవృద్ధి కలుగుతుంది. అలసట, నీరసం, నిస్సత్తువలు పోయి శరీరం శక్తివంతంగా మారుతుంది. అలాగే మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను కరిగించే శక్తి వెలగపండుకు ఉంది. వెలగపండే కాదు, ఆ చెట్టు ఆకులు, పూలు, వ్రేళ్లు, బెరడు అన్నీ ఔషధ భరితమే. సుమారు 21 రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తి దీనికి ఉంది. అలాగే మహిళల్లో ఏర్పడే రక్తహీనత సమస్యల్ని కూడా ఈ పండు దూరం చేస్తుంది. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న అలారం సింబల్ను క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు. దీంతోపాటు మీ సూచనలు, సలహాలు తప్పక తెలియజేయగలరు.